దేశంలో సగం మంది తమ రోజును ప్రారంభించేది చాయ్తోనే. టీలో పంచదార వేసుకునేవారి సంఖ్య ఎక్కువే. ఆరోగ్యపరంగా చూస్తే చక్కెరకు బదులు బెల్లం లేదా తేనె వాడమని చెబుతారు. అయితే ఈ మూడింటిలో ఏది మంచిది? పంచదారంటే ఎక్కువ శుద్ధి చేసిన పదార్థం. ఇందులో పోషక విలువలు ఏమీ ఉండవు. టీలో పంచదార కలిపితే వెంటనే శక్తి వస్తుంది. కాని రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. మధుమేహం, గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఇక బెల్లం సహజంగా తయారయ్యే తీపి పదార్థం. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం లాంటి ఖనిజాలుంటాయి. పంచదారతో పోలిస్తే బెల్లమే మంచిది. కాకపోతే ఇది కూడా చక్కెర వర్గానికే చెందింది కాబట్టి ఎక్కువగా వాడితే షుగర్ లెవెల్స్ పెరగొచ్చు. ఇక తేనె విషయానికొస్తే ఇది కూడా సహజమైన తీపి పదార్థం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. అయితే వేడి టీలో తేనెను కలపకూడదు. టీ చల్లారిన తర్వాతే తేనె కలుపుకోవాలి. మొత్తంగా చూస్తే పంచదార కన్నా బెల్లం లేదా తేనె కలుపుకోవడమే కొంచెం బెటర్.